మాతృదేవోభవ. ఇప్పుడు 16వ తారీఖు మార్చి నెల 2025 నుండి 22వ తారీఖు మార్చి నెల 25 తారీఖు వరకు ఈ వారం రోజులు ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మకర రాశి వారికి 16వ తారీఖు మార్చి నెల 2025 నుండి 22వ తారీఖు మార్చి నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. మకర రాశి వారు మకర రాశిలోనికి వచ్చేటటువంటి ఏ ఏ నక్షత్రాల వారు మకర రాశిలోనికి వస్తారు అనేటువంటి విషయాన్ని ముందుగా ప్రస్తావించుకుందాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు అంటే 3 పాదాలు వస్తాయి. ఒక పాదం ముందు దానిలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు 7 అయినాయి కదండి. ధనిష్ట 1, 2 పాదాలు అక్కడ 9 అయ్యాయి. ఈ 9 పాదాలు అంటే 3 నక్షత్రాలు, ఈ 9 పాదాలు కలిసి మనకి మకర రాశిలోని చెందుతారు, మకర రాశిలోనికి వస్తారు. వారు చూసుకోవటానికి వీలుగా ఉండడం కోసం కొంతమందికి ఏ రాశికి వస్తామో తెలియదు పాపం, నక్షత్రం తెలుస్తుంది కానీ అందుకోసం అని చాలామంది చెప్పమని అడుగుతుంటే మనం చెప్పాల్సి వస్తున్నది. ఓకే, ఇక్కడ మకర రాశి వారికి ఏ విధంగా గ్రహాలు గోచారం ఉన్నదో మనం చూద్దాం. ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతున్నది. అట్లాగే తృతీయ స్థానంలో 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోందండి. రవి, బుధ, శుక్ర, రాహు 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. ఇందులో ఎన్ని గ్రహాలు వీరికి వస్తాయి, వీరికి అంటే ఈ మకర రాశి వారికి అనుకూలంగా ఉంటాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి, ఈ మొత్తం గ్రహాల సంచారం చెప్పుకుందాము. ఇకపోతే పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. షష్ఠమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. అలాగే భాగ్యస్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతున్నది. అయితే వీరు ఈ స్థానాల్లో సంచారం చేసేటప్పుడు ఈ మకర రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఇస్తారో అని చూసినట్టయితే ద్వితీయ స్థానంలో శని శుభ ఫలితములను ఇవ్వజాలడు. ఆదాయం తగ్గుతుంది. కుటుంబంలో మనకి చికాకు కలిగించే వ్యవహారాలన్నీ జరుగుతూ భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, చెప్పిన మాట వినకపోవటమో లేకపోతే ఆచరించకపోవటమో, విన్నట్టు నటిస్తూ ఉంటారు, ఆచరించరు. ఇదొకటి. ఇందులో చాలా మ్యాజిక్లు ఉన్నాయండి. చెప్పినట్టు విన్నట్టు అంతా నటిస్తారు, ఆచరించరు. అదొక రకం. ధనాదాయం తగ్గుతుంది. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా కుటుంబంలో చికాకులు కలిగించే వ్యవహారం అంతా శని భగవానుడు ద్వితీయ స్థానంలో సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది. ఇకపోతే తృతీయ స్థానంలో 4 గ్రహాలను చెప్పుకున్నాం కదండి. తృతీయ స్థానంలో రవి అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తాడు. అక్కడ మీకు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు, వృత్తి, అది ప్రైవేట్ జాబ్ కావచ్చు, లేదా సొంత వ్యాపారం కావచ్చు, లేదా ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, అక్కడ కూడా మీ పై స్థాయి వారు, మీ సమాన స్థాయి వారు, మీ యొక్క కింద స్థాయి వారు అందరూ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. తద్వారా మంచి బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి, లాభాలు కలుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఇంటి దగ్గర కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా ప్రముఖ పాత్ర ఇంటి పక్కల వారిది కూడా చేత వారితో కూడా మన సహాయ సహకారాలన్నీ అందుతూ ఉంటాయి. ఈ విధమైన పరిస్థితి అన్నీ కూడా రవి యొక్క సంచారములు జరుగుతోంది. అలాగే బుధుని యొక్క సంచారము తృతీయ స్థానంలో అదే వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు తృతీయంలో. అయితే అక్కడ తృతీయంలో ఉండి వక్రించిన కారణంగా ఆయన కూడా కుటుంబ పరంగా, ధనపరంగా అన్నింటిలో మీకు సుఖాలని కలగజేసే విధంగానే ధనాదాయం పెరగటము, అలాగే కుటుంబాన్ని ఇందాక మనకు శని భగవానుడు కొంచెం ఇబ్బంది కలగజేస్తాడు అనుకున్నాం కదా, దాన్ని ఈ బుధుడు మనకి ఈ బుధ భగవానుడు ఆ లోటును పూరుస్తూ ఉంటాడు. ఆయన చేసే పని ఆయన చేస్తారు, ఈయన చేసే పని ఈయన చేస్తారు. అలాగే శుక్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన కూడా వక్రగతిలోనే తృతీయంలో ఉన్నారు. ఆయన కూడా కుటుంబపరమైనటువంటి, ఆదాయపరమైనటువంటి అవే కాకుండా కుటుంబంలో మంచి వాతావరణం ఏర్పడటానికి, అలాగే ఇందులో ఎవరైనా సంగీతంలో కానీ, సాహిత్యంలో కానీ, చిత్రలేఖనంలో కానీ, శిల్పం చెక్కడంలో కానీ
లేదా పల్లెల్లో చాలా చాలా కళలన్నీ ఉంటూ ఉంటాయి. ఆ కళల్ని జీవనోపాధిగా ఎంచుకుని ఉంటారు. వారికి, అటువంటి వారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, వీరందరికీ కూడా టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైన ఫలితాలన్నీ కూడా శుక్ర భగవానుడు చేస్తూ ఉన్నాడు. అలాగే తృతీయంలో రాహుగ్రహ సంచారం ఉంది. తృతీయంలో రాహు కూడా మరి వీళ్ళందరితో పోటీ, రవితో పాటుగా పోటీ పడి వీళ్ళ ముగ్గురితో పోటీ పడేటట్టుగా అక్కడ మీకు రాహు కూడా అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు. మొత్తంగా చెప్పాలి అంటే ఈ మకర రాశి వారికి ఈ తృతీయంలో ఉన్నటువంటి 4 గ్రహాలు రవి, బుధ, శుక్ర, రాహు 3 గ్రహాలు కూడా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఏర్పడుతున్న సహాయ సహకారాలు అనేక రంగాల్లో ముందుకు వెళ్ళగలగటం, ఆరోగ్య విషయంలో బాగుండడానికి సూర్యభగవానుడు చూసుకున్నాడు. వృత్తి వ్యాపారాలు వాటి విషయంలో చూసుకోవడానికి కళాకారులకి అన్నిటికీ శుక్ర భగవానుడు, రాహు అన్నీ కూడా 4 గ్రహాలు కూడా అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి ఇక్కడ. ఇకపోతే 5వ స్థానంలో గురువు యొక్క సంచారం అండి. అది కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. 5వ స్థానంలో ఉన్నటువంటి గురుడు చేసే పని ఏంటంటే పిల్లల్ని విద్య విషయంలో ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. అలాగే చాలా బాగా చదవగలుగుతారు. అలాగే చదువు మీద శ్రద్ధ పెడతారు. ఆటల మీద వాటి మీద శ్రద్ధ తగ్గిస్తారు. మంచి స్నేహితులతోటి, మంచి మిత్రులతోటి స్నేహం చేయటం జరుగుతూ ఉంటుంది. గుళ్ళకి గోపురాలకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. పూర్వపుణ్యం కూడా అనేదంతా ఆ విధంగా అక్కడ మా గురువు మంచి అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలని గురువు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇకపోతే షష్టమంలో కనుక మీరు తీసుకున్నట్టయితే కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. ఆయన కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. చాలా మంచి ఫలితాలు ఆయనకు దానివల్ల కలిగేటువంటి 6వ స్థానంలో ఆయన ఇచ్చే ఫలితాలు ఏంటంటే ఇంట్లో అందరికీ కూడా ఆరోగ్యం బాగుండటము, ఎవరికి గాయాలు తగలకుండా ఉండటము, అలాగే ఎవరికైనా మనం డబ్బులు అప్పు ఇవ్వాల్సి తీసుకుని ఉండి ఇవ్వలేకపోతున్నాం చూడండి, దాన్ని అప్పు తీర్చేయగలుగుతాము. అలాగే ఇప్పుడు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అనేక కారణాలు ఉండొచ్చు. ఇల్లు కొనడానికి కావచ్చు, భూమి కొనడానికి కావచ్చు, లేదా పిల్లల్ని పారిని పంపించడానికి కావచ్చు, లేదా వైద్య నిమిత్తం ఏదో దేనికో కావాల్సి రావచ్చు. ధనం తెల్లారేస్తే ధనంతోటే కదండి ప్రపంచం అంతా నడిచేది. ధనమూలం ఇదం జగత్తు చేత దానికోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి, మంచి ఫలితాలు ఏర్పడతాయి. మీరు ఇల్లే కొనాలో, స్థలమే కొనాలో, పిల్లల్ని పంపించడాలో, అబ్రాడ్ పంపించడం, దేనికో మీరు చేసే ప్రయత్నం మాత్రం విజయవంతం అవుతుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ కుజుని వల్ల లభిస్తూ ఉన్నాయి. ఇకపోతే భాగ్యస్థానంలో కేతు మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అదేంటే పెద్దవాళ్ళు ఎవరో ఉంటారు చూడండి ఇంట్లో, పితృ సమానులు, పితృలు, వీళ్ళందరి వల్ల కొంచెం ఆరోగ్య విషయంలో మనకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అలాగే వాహన సౌఖ్యం ఇట్లాంటి వాటినన్నీ కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చిన్న చిన్నవి గృహ సౌఖ్యం ఉండకుండా ఏదో ఊర్లు పెట్టి తిరగటమో, లేకపోతే బండి ఎక్కడో ఇబ్బంది పెట్టడమో, లేదా రిపేర్ ఇచ్చి దానికి ఏదో మనం ఏదో 200, 300 పోతుంది అనుకున్నది 2-3 వేలు ఖర్చు అవటం, ఇట్లాంటివి జరిగే అవకాశం మనకి ఇక్కడ ఈ భాగ్యస్థానంలో కేతు వల్ల జరుగుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ ఈ మకర రాశి వాళ్ళకి జరుగుతున్నాయి. చెప్పాలంటే మకర రాశి వారికి చెప్పాలంటే రవి అనుకూలంగా ఉన్నాడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, బుధుడు అనుకూలంగా ఉన్నాడు, రాహు అనుకూలంగా ఉన్నాడు, ప్లస్ గురువు గారు కూడా అనుకూలంగా ఉన్నాడు, కుజుడు కూడా అనుకూలంగా ఉన్నాడు. అందుచేత ఇక్కడ మనకి ఈ మకర రాశి వారికి చెప్పాలి అన్నట్టయితే ఇక్కడ చాలా అనుకూలతలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. 4+4, 5, 6 గ్రహాల యొక్క అనుకూలత మనకి బాగా ఉందండి. చాలా చెప్పాలంటే చాలా చక్కటి ఈ వారం అంతా కూడా చాలా చక్కగా మనకి మేషరాశి వారికి ఇందాక ఫస్ట్లో మనం చెప్పుకున్నప్పుడు మేషరాశి వారికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మీకు మకర రాశి వారికి వస్తున్నదండి. ఈ విధంగా 6 గ్రహాలు అనుకూలత ఉంది. ఈ 2 రాశుల వారికి చాలా మంచిది. ఏదైనప్పటికీ కూడా 2-3 గ్రహాలు ఉంటాయి కదండి, మంచి చేశారని చెప్పేసి వాళ్ళని వదిలేయద్దండి. 2-3 నిమిషాలు వారి యొక్క ప్రార్థన కోసం కేటాయించండి. మీ పూజలో ప్రత్యేకించక్కర్లా, మీ చేసే పూజలోనే 2 నిమిషాలు కేటాయించినట్టయితే ఆ గ్రహాలు కూడా సంతృప్తి చెందుతాయి. అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు మరింత అనుకూలంగా మారుతాయి. ప్రతికూలంగా ఉన్నవి కూడా వాటి యొక్క సాంద్రత తగ్గి, తీవ్రత తగ్గి అవి కూడా మీకు మంచి జరిగే అవకాశం ఉంది. అలా జరిగితే మొత్తం అన్ని గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారుతాయి. చాలా హ్యాపీగా చాలా ఆనందదాయకంగా ఈ వారం అంతా గడిచే అవకాశం ఉంటుంది. ఇది మకర రాశి వారికి.